చూడండి ఇదొక్కటి భలే ఉంది, చాలా బాగుంది, భలే హెల్తీగా ఉండి భలే ఉంది. ఇది చాలా చాలా బాగుంది. అక్కడక్కడే వాకింగ్ చేస్తుంది కదా ఇది. సైడ్ వద్దు కొరుకుతా వద్దురా. హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. మీ అందరికి తెలుసు కదా, పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి. సో ఈ హాలిడేస్లో ఎక్కడ మంచి ట్రిప్ వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. ఇక్కడ చుట్టుపక్కల ఉండేటివే చూద్దాం అనుకుంటున్నాము. సో ఈరోజు అయితే ఒక ఫేమస్ జూకి వెళ్తున్నాము. ఆ జూ వచ్చేసి శాన్ ఆంటోనియో జూ. ఇది టెక్సస్లో అంతా కూడా, అంటే ఈ స్టేట్లో అంతా కూడా చాలా ఫేమస్ అనమాట. ఎప్పుడో ఒక 6 years బ్యాక్ వెళ్ళింటిమి. అంటే వీళ్ళందరూ ఇంత చిన్న చిన్నగా ఉంటాయి, నేను కూడా కొంచెం ఇంత ఉంటే. సో అప్పుడు పోయింటిమి. ఇప్పుడు మళ్ళీ అక్కడ కూడా యానిమల్స్ అన్నీ కూడా బాగా పెద్దగా అయినాయంట. సో చూడ్డానికి ఇప్పుడు వెళ్తున్నాము. అందులో ముఖ్యంగా ఒకటి అంటే జిరాఫ్కి అక్కడ ఫుడ్ ఫీడ్ చేయొచ్చు అంట. సో వీళ్ళు ఫీడ్ చేస్తారు అంట. సో దానికోసమని మేము వెళ్తున్నాము. అది ఓన్లీ 2:30 వరకే ఉంటుందంట. ఇప్పుడు టైం 12:15 అయింది. అక్కడికి వెళ్ళడానికి ఒక 1/2 hour పడుతుంది. మెయిన్ హనీ ఆ జిరాఫ్కి ఫుడ్ పెట్టాలంట. సో మెయిన్ దానికోసం వెళ్దామా? ప్రతి కూడా వస్తూ ఉంది. 4 కలిసి వెళ్తున్నాము. అందరం ఫ్రీగా ఉన్నాము ఈరోజు. మ్యాచింగా? అవునా? మళ్ళీ నాది షర్ట్ వచ్చేసి మళ్ళీ ఆపోజిట్ జీన్స్. నా షర్ట్ వచ్చేసి మళ్ళా జీన్స్ షర్ట్, వాళ్ళది కింద జీన్స్, నాది పైన జీన్స్. సరే వెళ్దాం రా, ఇప్పుడే టైం అవుతా ఉంటే. మెయిన్ ఇంకొక చెప్పాలా ఏంటంటే, ఆ జూలో ఒక గొరిల్లా ఉంటుంది. అది కొత్తగా వచ్చింది. దాని పేరేమో తెలుసా? అనఖా. అనఘా కాదు, అనఖా. కాకపోతే హనీగాన్ని వాళ్ళ స్కూల్లో అందరూ కూడా, ఇక్కడ అందరూ అనఖా అనే పిలుస్తారు. సో హనీగాన్ పేరు మీద ఒక గొరిల్లా ఉంది అక్కడ. మెయిన్ దాన్ని చూడాలి మనం. ఉంది కదా నిజంగానే? కొత్తదా? ఓకే. సో మెయిన్ గొరిల్లాస్ అన్నీ కొత్తవంట. అందులో ఒక అనఖా అనేది ఒకటి ఉంది. మేము దాన్ని పోయి హాయ్ చెప్పేస్తాం వాళ్ళం మేము కదా. మీ ఇద్దరికి కలిసి పక్కన ఫోటో తీస్తాం. అనగా అనఖా ట్విన్స్ అని. ఈరోజు కొంచెం చల్లగానే ఉంది, బాగుంది. నైట్ అంతా వర్షం దంచి కొట్టింది అట్లనే. నైట్ అంతా, నైట్ 9 స్టార్ట్ అయింది, మార్నింగ్ 9 వరకు వస్తూనే ఉంది. ఇప్పుడే జూకి అయితే మనము రీచ్ అయిపోయినాము. ఇంకా టికెట్స్ అయితే ఆన్లైన్లో తీసుకోవచ్చు, కాకపోతే మేము తీసుకోవడం లేదు. ఇక్కడ మనకి AAA మెంబర్షిప్కి కొంచెం డిస్కౌంట్ వస్తుంది. కార్ అక్కడ పార్క్ చేసి ఇట్లా నడుచుకుంటూ వచ్చినాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇదేనారా అనఖా? కాదు కదా. ఇక్కడ నుంచి అండి శాన్ ఆంటోనియో జూ. ఇప్పుడే టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయినాము. ఇది టికెట్స్ ఒక్కొక్కరికి $45. ఈ ప్రైస్ మారుతూ ఉంటుంది, అంటే వీకెండ్స్కి మారుతుంది, ప్లస్ వీక్ డేస్లో ఒక ప్రైస్ ఉంటుంది, ఒక్కొక్కసారి $20 కూడా ఉంటుంది. మేము $45ది పర్ ఇయర్ది తీసుకున్నాం, మొత్తం ఇయర్ది మెంబర్షిప్ తీసుకున్నాము. ఎందుకంటే మనకి హాలిడే సీజన్లో, అంటే నవంబర్ డిసెంబర్లలో ఇక్కడ లైట్స్ కూడా, జూ లైట్స్, అంటే శాన్ ఆంటోనియో జూ లైట్స్ చాలా ఫేమస్ అన్నమాట. అవి కూడా చూద్దాం అనేసి మేము ఇయర్ పాస్ తీసుకున్నాం.
సో ఈ ఇయర్ అంతా మనము ఎన్నిసార్లన్నా రావచ్చు. ఇంకా ఇక్కడ మనం ఎంటర్ అవుతూనే ఇక్కడ ఈ బర్డ్స్ ఉన్నాయి చూడండి. ఇవి ఫ్లమింగో బర్డ్స్ భలే ఉన్నాయి కలర్. ఇక్కడ అంతా ఉన్నాయి, చాలా బాగున్నారు. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ మెల్లగా చూసుకుంటూ వెళ్ళాలి. వీళ్ళకి ఇక్కడ ఒక ఫోటో కావాలంట, శాన్ అంటోనియో జూ ప్లస్ డైనోసార్ దగ్గర. మాకు కూడా ఒక ఫోటో ఇక్కడ. మళ్ళీ మేము కొంచెం పెద్ద అయిన తర్వాత చూసుకుంటాం. ఇందులో హైనా ఉందంట, కానీ మాకు కనిపించడం లేదు, ఎక్కడో దాక్కోయింది. ఈ లోపల రెస్ట్ తీసుకుంటా ఉంది, ఫుల్ ఎండలు ఉన్నాయి. ఇక్కడ ఉంది చూడండి, పడుకోయింది, ఫుల్ నిద్రపోతూ ఉంది. హైనా అంట. ఇందులో అమెరికన్ బ్లాక్ బేర్ ఉందంట. ఇక్కడ ఉంచాడండి, ఇక్కడ పడుకోనింది. ఇక్కడ ఇందులో ఈ స్పెక్టికల్ బేర్ ఉందంట. ఇక్కడ బేర్ అయితే బాగా కనిపిస్తూ ఉంది చూడండి, ఇది భలే ఉంది. కింద పడిపోతే ఎట్లా ఇది? వాకింగ్ చేస్తాను మధ్యాహ్నం పూటలో. ఫస్ట్ మనము జిరాఫ్ దగ్గరికి వెళ్దాము, అక్కడ ఫుడ్ ఫీడ్ చేయడానికి. ఇప్పుడు టైం 1:30 అయింది, అది 2:30 వరకేనంట. అందుకోసం ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోదాము, దాని తర్వాత నిదానంగా చూడొచ్చు కదా. ఇక్కడంతా ఫోటో తీసుకున్నాం కదా అప్పుడు. అంతే కదన్నా, ఫస్ట్ జిరాఫ్ దగ్గరికి వెళ్దాం. ఇవన్నీ మనకు కావాలంటే చూసుకుందాం. ఏది? ఓ జూ 6 వరకా? మామూలుగా అయితే 5 వరకే ఉండేది, 6 వరకు ఉందంట. కాకపోతే ఇది కూల్ జోన్ ఉందా? అవసరం లేదా, మనం ఆల్రెడీ కూల్గానే ఉన్నాం. నానా ఇట్లనేనా? ఓకే చూడండి, మళ్ళా ఇక్కడ ఈ రైట్ కాదా? వీళ్ళు మ్యాప్ తీసుకొని వెళ్తున్నారు, ఇట్లేనంట. షూరా హనీ? ఏమున్నారు ఇక్కడ? చల్లగా ఉంది ఇక్కడ బాగా. అవునా, అంతేనా? ఫస్ట్ అది చూసేసి వెళ్దామా? ఇలా వెళ్ళాలంట జిరాఫ్కి. జిరాఫ్స్ అండ్ గొరిల్లాస్ కూడా ఇక్కడే అంట, ఇందులోనే. అంటే ఇవే. ఏరా ఇంకా రాలేదు? కరెక్టే పోతున్నామా? దాదాపు ½ అవర్ నుంచి వస్తా ఉన్నాము దీనికోసం జిరాఫ్కి. ఎక్కడరా? ఇక్కడ చూడండి, రైనోస్ ఉన్నాయి. ఇవి కూడా రైనోసే. లాస్ట్కి జిరాఫీ దగ్గరికి వచ్చినాం. 2 అయింది, 2:30 వరకే. దీనికి మళ్ళీ సపరేట్ టికెట్ అంట. ఆ జిరాఫ్ ఫీడింగ్కి ఇక్కడ టికెట్స్ తీసుకోవాలంట మళ్ళీ. వీళ్ళిద్దరే తీసుకున్నారు టికెట్స్, మా ఇద్దరికి అవసరం లేదు. ఇట్లా వెళ్తున్నారు. ఓకేనా? భయం లేదా అనిగానికి? ఇది ఫుడ్, ఇది నార్మల్ లీవ్స్ అయినా? ఇదే అంట ఫుడ్. ఫస్ట్ శానిటైజ్ చేసుకోవాలా హ్యాండ్. ఏరా ఎట్లా ఉంది? It was so cool. ఇవన్నీ బేబీ జిరాఫ్స్ కదా. అవునా? ఇవన్నీ చాలా బేబీ అంట, ఓన్లీ 3 years old 4 years old అంతే అంట. సో ఇవన్నీ చాలా షార్ట్ గా ఉన్నాయి. లేదు బాగా పొడవు ఉన్నాయి బాగా. నో ఇంకా చిన్న, ఇంకా ఇక్కడ వరకు వస్తాయి. ఎంత 2-3 years ఏనా? అంతేనా? 2-3 years అంట. అబ్బో. సో అన్ని పెద్దవన్నీ వెళ్ళిపోయినాయి. దే లైక్ ఇన్సైడ్. చాలా సేపు ఎంతసేపు ఉన్నా కూడా ఏమనలేదు, వాళ్ళే ఫోటోస్ తీసి బాగా బాగా మాట్లాడారు. అందులో ఒక అమ్మాయి శుక్రియా
Yeah, అంటా ఉంది నమస్తే. అంటే తెలుసు అంట అన్ని హిందీ కొంచెం తెలుసు అంట నేర్చుకున్నారంట ఏరా హనిగా హ్యాపీనా మొత్తానికి అయితే మేము అనుకున్నది అయితే అయిపోయింది జిరాఫ్ ఫీడింగ్ అయితే అయిపోయింది యాక్చువల్గా అంటే అప్పుడు అంటే 6 years బ్యాక్ వచ్చినప్పుడు హనీగాడు భయపడింది అనుకుంటా అప్పుడు చేయలే కదా జున్ను ఒకటే వెళ్ళింది అప్పుడు సో దాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు హనీగాడు వచ్చింది ఇప్పుడైతే భయం కావాలా కదా అవి జిరాఫ్ ఇంకా 2-3 years అంట పాపం చిన్నవే అంట అవి అయినా కూడా అంత పెద్దగా ఉండే అట్లా ఉన్నాయి భలే ఉన్నాయి అవి కూడా ఏం అనడం లేదు బాగా నిదానంగా వచ్చి తింటున్నాయి అక్కడ వాళ్ళు కూడా ఎంతసేపు అయినా ఉన్నా కూడా ఏమనలేదు ఇంకెక్కడికి ఇక్కడ ఏమైతుంది లేదు బస్ లేదు నచ్చుకుంటా పోల్సిందే హీట్ అయితే ఫుల్ ఉంది క్లౌడీగా ఉన్నా కూడా ఫుల్ వేడిగా ఉంది ఈ ప్లేస్ అంతా గొరిల్లాస్కి చూడండి బాగా క్లాస్గా ఉంది ఇప్పుడు అనకా గొరిల్లా దగ్గరికి వెళ్దాం తెలుసారా ఎక్కడుందో ఏమైంది ఉందా పైన ఉందా పైన ఉంది మేము లోపల చూస్తూ ఉంటే ఇవి ఇక్కడ దాక్కున్నాయి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి భలే ఉన్నాయి కానీ దీని ప్లేస్ చాలా ఉన్నాయి కదా అక్కడంతా బయట ఉంది లోపల ఉన్నాయి ఇక్కడంతా ఏసీ ఉంది ఇక్కడ ఉన్నాయి ట్రాక్ ఉంది పైన కూడా పైన కూడా ఉంచుడు ఇక్కడ కూడా ఉంది అనకాయ ఎదురా మరి అనకాయ ఎక్కడ ఉందో కనిపించడం లేదే అవునా ఎందుకురా పాపం ఇది ఇంత సాడ్గా ఉంది హ్యాపీగానే ఉందా అనకాయ ఇదేనా పేరు అయితే రాయలేదు సపరేట్గా ఏది పేరు రాయలేదు కానీ పేపర్లో వేసిన న్యూస్లో చెప్తారు కదా మనకి వెబ్సైట్లో కూడా ఉందా ఇది అనుకుంటారా అనక ఈ పైన ట్రాక్ కూడా భలే ఉంది దీనికి కదా చాలా స్పేస్ ఇష్టం దీనికైతే చాలా బాగున్నాయి కొంచెం చల్లగా కూడా ఉన్నాయి ఇక్కడ అంతా కూడా అంతా బాగా పడుకున్నాయి బాగా పైన అంతా కూడా దీనికి కానీ ఎక్కువ స్పేస్ ఉంది బాగా చూడండి మొత్తం ఇక్కడ అంతా వెళ్తున్నాయి ఓకే బాయ్ బాయ్ చెప్పేశారా అనక ఏదో ఒకటి దాంట్లో అనక మొత్తానికి అనక కూడా చూసేసినాము అందులో ఏదో ఒకటి అనక కదా ఇది అనక అది అనక సరిపోయిందా చాలా బాగుంది ప్లేస్ అయితే బాగుంది చల్లగా కూడా ఉంది పాపం వాళ్ళు అక్కడంతా చాలా ఉన్నాయి చిన్నవి అన్నీ పెద్దగా ఉన్నాయి యా ఇట్లా ఎందుకే ఇక్కడ రోడ్డు ఉంది కదా ఇవతల బాగా అమ్మయ్యా బాగుంది ఫస్ట్ ఎక్కడ తినేకపోవాలి ఆగలేస్తా ఉంది టైము 2:45 అవుతా ఉంది ఇక్కడ ఉంచాడండి పేరు ఫ్యామిలీ గ్రూప్ అన్నక వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా హనీని అనక అని పిలుస్తారు మొత్తం 4 ఇవి చాలా ఉన్నాయి కదా ఇంకా ఉన్నాయి ఎప్పుడు 2013 బాగుంది ఇది హనీగాడు 2012 ఆగస్ట్లోనే హనీగాడు కూడా ఆగస్ట్లోనే ఇక్కడంతా ఫుల్ దీనిలోకే గొరిల్లాకే ఇవన్నీ కూడా ప్లేస్ మమ్మీ ఎక్కడే ప్రతి ఎక్కడుంది ఇక్కడ ఎంత బాగుందిరా ఇది ఇక చూడండి ఎంత హాయి పడుకోయింది ఇదేనా రానక ఏమన్నా అవునా స్మాల్ బేబీ కదా అనక ఈ గొరిల్లాస్కి ఒకటే స్పెషల్ ప్లేస్ బాగా గొరిల్లాస్ ఒకటి బాగా చూసుకుంటున్నారు వీళ్ళు స్పేస్ బాగుంది
కొత్తవంట అవి కొంచెం బాగా చూసుకుంటున్నారు. పాపం ఆ జిరాఫ్ అవన్నీ కూడా అక్కడ ఎండగా ఉన్నాయి. దానికి అట్లే బర్డ్స్ ఫస్ట్ తిందాం, దాని తర్వాత లేదు ఫస్ట్ తిని దాని తర్వాత బర్డ్స్ దగ్గరికి అన్నిటి. ఇక్కడంతా లయన్స్, టైగర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లయన్ ఉందంట, ఉందరా? ఇక్కడ ఉంది, పడుకోయింది లయన్. ఇక్కడ ఉంచండి, ఇక్కడ ఉంది ఒకే ఒక లయన్. ఇక్కడంతా ఒక్కొక్క లయన్, ఒక్కొక్క టైగర్ అట్లా ఉన్నాయి. అదే మన బెంగళూరు దగ్గర బన్నెర్ఘట్ట జూ అని ఉంటుంది, అక్కడ సఫారీ ఉంటుంది. మనమే ఒక ట్రక్లో వెళ్తాము, మన చుట్టూ కిందికి టైగర్స్, అట్లనే బేర్స్, లయన్స్ అన్నీ కూడా చాలా వస్తాయి ట్రక్ చుట్టూ. చాలా బాగుంటుంది బన్నెర్ఘట్ట జూ. అట్లే మన హైదరాబాద్ జూ కూడా చాలా బాగుంటుంది. ట్రైన్ కూడా ఉంటుంది మన హైదరాబాద్ జూలో. ఇక్కడ కూడా ఉంటుంది, బయట ఉంటుంది, చిన్నది ఉంటుంది. ఇక్కడ ఏంద్రా టైగరా? టైగర్ లేదు కదా, టైగర్ ఇక్కడ పారిపోయింది. టైగర్ లేదు ఇక్కడ, ఇంత ఓపెన్గా ఉందే. లేదు, పారిపోయింది. ఆ లోపల ఉండాలి కదా, లేదే, లేదు. సరే, టైగర్ కూడా తినేకపోయింది, మనం కూడా తినేకపోదాం. రారా, అంతే కదా హనీగా. ప్రతి టైర్డ్ అయిపోయింది, ఆకలిస్తా ఉందంట. ఇక్కడ కూర్చోయింది, ఇంక నేను రాను ఇక్కడికి అని. మాకు అయితే అది పోదాం బా. ఎక్కడంట వాళ్ళు అక్కడ చూస్తూ ఉన్నారు. ఓకేనా, వెళ్దామా? ఇక్కడ రెస్టారెంట్ ఉంది, ఇందులోకి వెళ్ళేసి తినేసి మళ్ళా రిఫ్రెష్ అవుతాం. అవును, కొంచెం చల్లగానే ఉంటుంది ఫస్ట్. ఏరా స్ట్రెంత్ లేదు కదా. ఈరోజు కొంచెం జనాలు తక్కువే ఉన్నారు. మనం లాస్ట్ టైం లాస్ట్ కూర్చున్నాము, ఫుల్ ఉంది నా లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇక్కడ వీళ్ళు ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు, నేను హాయిగా కూర్చున్నా. ఇవన్నీ పనులు పాపం వాళ్ళు బాగా చేస్తారు. నాతో ఇట్లాంటి చిన్న చిన్న పనులన్నీ ఏవి చేపిరు పాపం వాళ్ళు. జున్ను, ప్రత్యు, హనీ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఫుడ్ కూడా వచ్చేసింది, ఫుల్ ఆకలేస్తుంది. దాదాపు ఒక 15 minutes తర్వాత వచ్చిందా. మేమైతే జస్ట్ ఒక పిజ్జా, ఫ్రైస్, ఇది మ్యాక్ అండ్ చీజ్ అంట. ఇదే వరకు మ్యాక్ అండ్ చీజ్ మీ దగ్గర. బాగా ఆకలేస్తూ ఉంది, ఫుల్ తినేసి మన దాని తర్వాత ఫుల్ తిరగాల, ఇంకా చాలా తిరగాల. కొంచెం వేస్తాం మనం. అవును, ఫాస్ట్గా వెళ్ళిపోయినాం జిరాఫ్ దగ్గరికి. సో ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీ. టైం 3:30 అవుతా ఉంది. ఇది 6 వరకు అంట, మామూలుగా అయితే 5 వరకు ఉంటుంది, ఈరోజు 6 వరకు అంట. తినడం అయితే అయిపోయింది, అట్లనే బయట కూడా బాగా చల్లగా అయిపోయింది. కానీ జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు. మామూలుగా అయితే ఇప్పుడు హాలిడేస్ సీజన్ అంటే నవంబర్, డిసెంబర్ ఆ హాలిడేస్లో అయితే బాగా వస్తారేమో. సమ్మర్ హాలిడేస్ కూడా బాగా వచ్చేవాళ్ళు, కానీ ఏమో రావడం లేదు. ఎక్కడికి రా ఇప్పుడు? ఇది లోరీ ల్యాండింగా? ఇప్పుడు లోరీ ల్యాండింగ్ అంట, అంటే అక్కడ బర్డ్స్ ఉంటాయంట. ఆ బర్డ్స్ మన చేతిపైకి వచ్చి ల్యాండ్ అవుతాయంట ఫుడ్ పెడితే. హనీగానికి అదొక్కటి కావాలంట. $4. ఇక్కడ ఏదో స్పెషల్ మంకీ ఉంది. ఇక్కడ ఫిష్ ఉన్నాయి కదా, ఆ ఫిష్కి ఇక్కడ ఫీడ్ చేయొచ్చు అంట, ఫుడ్ ఉంది. ఏంద్రా ఇది పాపం ఇట్లా ఉన్నాయి. దీనికేనా ఇవి? వస్తున్నాయా? అదిగో ఎంత ఫాస్ట్ వస్తున్నారు. ఈ చిన్నవి తింటున్నాయి కానీ ఆ పెద్దవి తినడం లేదు. ఇక్కడ ఫిష్ ఉన్నాయి, ఫిష్ తింటున్నాయి ఫుడ్ అంతా. అక్కడ రెడ్ కలర్ బాగున్నాయి నా ముందు, ఇక్కడంతా ఉన్నాయి, ఫుల్ ఉన్నాయి. ఇందులో టైగర్, లెపర్డా ఏదరా, జాగ్వార్ ఉందంట. చూడండి, ఇదొక్కటి భలే ఉంది, చాలా బాగుంది, భలే హెల్తీగా ఉండి భలే ఉంది. ఇది చాలా చాలా బాగుంది.
అక్కడక్కడే వాకింగ్ చేస్తుంది కదా ఇది. భలే ఉంది కదా, చాలా బాగుంది ఇది, చాలా స్ట్రాంగ్గా ఉండి భలే ఉంది. ఇట్లా ఇక్కడంతా కూడా వాకింగ్ చేస్తుంది ఇది, ఇక్కడంతా వెళ్తుంది. దాని డెన్ వచ్చేసి ఇక్కడ. అన్నిటికన్నా మాకు ఈ జాగ్వార్ బాగా నచ్చింది. ఈ బయట నుంచి ఇట్లా లోపలికి వస్తే ఇక్కడ హిప్పోస్ ఉన్నాయంట, చూడండి. ఏదా హిప్పోనా? భలే ఉన్నాయి రే, ఫిష్ కూడా ఉన్నాయి బాగా. ఓ ఇది పడుకొని చూడండి, ఇది భలే ఉంది. అవతల నుంచి బాగా అనిపిస్తుందా నాన్న? అక్కడ ఉన్నారా? ఇక్కడ ఫిష్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి. అట్లనే ఇది చూడండి ఎట్లుంది, క్రోకడైల్ చూడండి ఎంత పెద్దగా ఉందిరా ఇది. భలే ఉంది, చూసినారా? భలే ఉంది. వాటర్లో వస్తే భలే ఉంటుంది అది కదా, వాటర్లో వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడంతా కూడా చిన్న చిన్న స్నేక్స్ ఉన్నాయి, అట్లనే అక్కడ పైథాన్ ఉంది, చాలా పెద్ద స్నేక్స్ ఉన్నాయి. బాగుంది, ఈ ప్లేస్ బాగుంది. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఏమంటే క్రోకడైల్స్, స్నేక్స్ ఇవి ఉన్నాయి. కొంచెం చూడాలంటే ఎట్లా ఉంది ఇక్కడంతా. ఓకేనా, మా మమ్మీ వెళ్ళిపోయింది ఎక్కడికో. ప్రతి ఒక్క స్నేక్స్ అంటే భయము, అందుకోసం ఈ చుట్టుపక్కల లేదు ఇక్కడ. నేను కూడా వీడియోలో చూపించడం లేదు, అందుకోసమే. మళ్ళీ వీడియో చూసినప్పుడు భయపడతాను. ఇట్లా ఎక్కడ రా ఇంకా? ఓ ఇక్కడ బాగుంది, వేడిగా ఉంది. సో క్రోకోడైల్కి అయితే వేడిగానే ఉందిరా బాగా. ఏమైంది చూసా? స్నేక్ చూసా? చూసింది ఆ స్నేక్ని? ఆ స్నేక్ కాదు రావే అబ్బా, ఎక్కడికి రా, అడవిలో పోతున్నాము. మెయిన్ మనము ఆ బర్డ్స్ దగ్గరికి పోదాం అనుకున్నాము, మర్చిపోయినాం. ఎట్లా? ఎక్కడ రా? I don't know where we are. Hippo. No, that's at the very beginning. Okay. బర్డ్స్ దగ్గరికి పోవాలని. లాస్ట్కి మనకు కావాల్సిన లోరీ ల్యాండింగ్ అయితే వచ్చేసింది. ఇందులోకి వెళ్ళాలంటే మనము టికెట్స్ తీసుకోవాలంట. పర్ కప్ $4 అంటావు. ఫుడ్ ఇది. Birds are going to land all over you. Just be ready for it. If you get uncomfortable, just let me know. I'll move the birds for you, and just don't reach out to touch them or grab them. ఈ కప్స్ ఇచ్చినారు, ఇంకా దీనికి ఫుడ్ లేదు ఇంట్లో. రావాయి నువ్వు? ఏ ఫుడ్ ఇస్తున్నాడు దీంట్లో. Okay, feel free to walk around. అప్పుడు వచ్చిన ఇది, అప్పుడు వచ్చింది అది. కొంచెం భయంగానే ఉందిరా. హనీ నీకు రాలేదా? అట్లా లేదు, భలే ఉంది. నువ్వు పెట్టుకో, నీది వస్తాను చూడు, వస్తాను చూడు. If you're done, you're going to loop around. భలే ఉందిరా, సూపర్. కొంతమందికి పైకి రావడం లేదు, హ్యాండ్ పైకి. ఓకే, Big smile. 3, 2, 1. థ్యాంక్ యూ. ఏం పేరు అది, బర్డ్ పేరేమి? She's. It's a meerkat, honey. సూపర్. హ్యాపీనా హనీగా? A macaw. They're lorikeets. Oh, lorikeet. Okay, cool. It's eating my bracelet. Is that okay? Oh, it's. భలే ఉంది కలరు అంతా కూడా. మొత్తం ఇక్కడ అంతా కూడా చాలా బర్డ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. Yeah, but you guys can keep walking around in here. బాబా Again? Dude, this is the greatest. Come on, baby. దాని దగ్గరికి వస్తుంది.
డైరెక్ట్ అట్లా పెడుతుంది, చేయి పెట్టి దగ్గరికి, నువ్వు సైడ్ అట్లా పెట్టు, అదిగో Ice cream cone. Do you remember what సైడ్ కాదు. fair? This is not fair is what this is. The bird. వద్దు కొరుకుతా వద్దురా. Oh, how's your... Oh, you're not hungry. No one's hungry anymore. Oh, okay. Get on, birdie. చేయి పెట్టు, అదిగో Oh. భలే ఉంది కదా. This is my pet bird. ఏనా ఫస్ట్ కొంచెం భయపడింది I really హనీగాడు. want a bird. This is so cute. ఎవరు రాలేదురా. Get that one. That one looks good. That రాలే. one of those. I forgot. It's whatever which kind. Oh my goodness. You're so warm. Right? Please don't move. Cheese. Yeah. It just yelled at me. No, Daddy. అబ్బులు. ఇక్కడైతే భలే ఉన్నాయి బర్డ్స్, బాగా పైకి వస్తున్నాయి, ఏం అనడం లేదు. ఇందాక నా పైకి ఇంత పైకి వచ్చింది, చెవును కొడుకుతా ఉంది ఇది. అంటే ఏం నొప్పి అవ్వదు, ఊరికనే. వీళ్ళ దగ్గరికి పోవడమే లేదు, నా దగ్గరికి అన్నీ వస్తున్నాయి. I want a refill. Refill, you have to pay for it all again. ఇంక రావడం లేదా ఇంకా అవి ఫుల్ అయిపోయినాయి, వచ్చి అందరు ఫీడ్ చేస్తూ ఉండి ఫుల్ అయిపోయినాయి. హనీ గారికి బర్డ్స్ అంటే చాలా ఇష్టం, బర్డ్స్ కావాలని అడుగుతూ ఉంది. మనం కేజ్లో పెట్టడము మనం కేజ్లో పెట్టడం బాగుండదు అనేసి ఇంకా తీసుకోవడం లేదు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద టాటాయిస్ ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నారు ఇవి. ఇంకా అయిపోయినట్టేనామా, టైం 5 అయింది. ఆ సైడ్ అంతా పోయి చూసుకొని ఇంకెక్కడ నా కాళ్ళు నొప్పిస్తున్నాయి. ఇక్కడ చూడండి ఇవి క్రోకోడైల్స్ చూడండి ఎట్లున్నాయి, ఇవి Why is it smiling? బాగా ఓపెన్గా ఉన్నాయి ఇవి. ఏరా you know, but they snap like it's slow guna. భలే ఉన్నాయి ఇవి. ఆ లాస్ట్ నుంచి అన్నీ ఉన్నాయి ఇవి, అన్ని టైప్స్ క్రోకోడైల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ గారియల్ అంట, ఇది కనిపించడం లేదు, ఎక్కడ పోయింది. క్రోకోడైలే, ఒక రకమైన క్రోకోడైల్. ఈ సైడ్ అంతా ఫుల్ బర్డ్స్ ఉన్నాయి. Wait, what's ఇందాకే ఎగ్ పెట్టింది అది. ఇప్పుడైనా ఇప్పుడు టైం 5:30 అయింది. ఇంకా మొత్తం చూడడం అయితే అయిపోయింది. చాలా బాగుంది, అంటే 1-2 సార్లు చూడొచ్చు మళ్ళా. ఏనా ఓకేనా You okay? నాకు? We got Dippin' Dots. yummy. బాగుంది, చల్లగా ఉంది. Cotton candy flavor is the best flavor. మళ్ళా నవంబర్లో డిసెంబర్లో రావచ్చు, అప్పుడు లైట్స్ అన్నీ వస్తారు, చాలా బాగుంటాయి. మళ్ళీ హాలోవీన్ కూడా ఏదో ఉంది కదా. హాలోవీన్ కూడా ఉంటుంది, దయాలన్నీ ఉంటాయి ఇక్కడ. అంతే కదన్నా హనీలు? ఓకే కదా, హ్యాపీ కదా Yeah. నీకు ప్రతి ఓకే కదా? ఇది గిఫ్ట్ షాపా? గిఫ్ట్ లేదు ఏం లేదు ఇంకా. I wanna go. ఇక్కడ మన ఫొటోస్ మనం చూసుకోవచ్చు, కొనచ్చు. మనకు తీసినారు వచ్చినప్పటి నుండి. అవసరమా? It says it's free though. ఫ్రీగా ఇంటికి ఇస్తారు. అయిపోయింది జూ అంతా చూడడము, ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇట్లా ఎంటర్ అయినాము, ఇప్పుడు ఎగ్జిట్ ఇట్లా. అంతే కదమ్మా? రండి. కంపల్సరీ గిఫ్ట్ షాప్లోంచే పోవాలంట. అవసరం లేదా నాన్న? అక్కడ మంకీస్ క్రాల్ అవుతున్నాయి. ఎంత? $26 ఇది. 2 for 27. వద్దు రండి. మళ్ళీ నీతో ఉన్న డైనోర్ ఇవి అన్నీ కొట్లాడుకుంటాయి. ఇందులో అయితే ఏమీ తీసుకోవడం లేదు, ఇంక వెళ్ళిపోతున్నాం. అంతేనా? థ్యాంక్ యూ. అయిపోయింది ఇంకా దాదాపుగా అయిపోయింది. క్లోజ్. బాయ్ బాయ్ అనక. బాయ్ అనగా. ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతున్నాం. అంతే కదన్నా? ఇక్కడే ఒక చిన్నది ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్ కూడా ఇంతకుముందు ఎక్కింటిని, ఇప్పుడు పోవడం లేదు. అనక
ఇప్పుడే జూ దగ్గర నుంచి ఇంటికి వచ్చినాము. ఆ జూ అయితే 1-2 సార్లు అయితే చూడొచ్చు. మరీ అంత అంటే చాలా అనిమల్స్ అయితే ఏం లేవు. అయినా కూడా ఓకే, పిల్లలకైతే ఓకే. ఇప్పుడు హానిగాడు కూడా చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నింది, అంటే చాలా ఇయర్స్ అయిపోయింది పోక, ఒకసారి పోయేసి వద్దాము అని. సో మెయిన్ అక్కడ జిరాఫ్కి ఫుడ్ పెట్టాలని చెప్పినా కదా, చిన్నప్పుడు భయపడింది, ఇప్పుడు భయపడుకోకుండా పోయి ఫుడ్ పెట్టింది. అదొక ఫీలింగ్ ఉండింది. సో దానికోసం అది అయిపోయింది ఆ ఫీలింగ్. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు, అంటే అప్పుడు లైట్స్ అన్ని కూడా బాగుంటాయి, అప్పుడు కూడా ఇంకోసారి వెళ్దాము. సో ఈవెంట్స్ చాలా ఉంటాయి, అవన్నీ జరుగుతాయి, బాగుంటాయి అప్పుడైతే. సో అది విషయం. అట్లనే మొన్న మనం మైసూర్ పాక్ చేసినాం కదా, ఆ మైసూర్ పాక్లోకి మనం పాలు కూడా ఈక్వల్ వేసినాము. అంటే 1 కప్పు శనగపిండి, ఇంకొక కప్పు పాలు వేసినాము. పాలు అయితే దాదాపు 1/2 కప్ కన్నా ఇంకా తక్కువే, 3/4 వేసినా కూడా ఓకే. 1/4 వేయాలంట. ఇట్లా కన్ఫ్యూజ్ చేసినాను నేను యాక్చువల్గా. అంటే వీళ్ళది ఆ రోజు అంటే ఎక్కువ మాట్లాడుకుంటా. సో 1/4 అంట పాలు అయితే, 1 కప్పు శనగపిండికి 1/4 పాలు అంట. లేదంటే ఎక్కువ వెట్ అయిపోతుంది, అంటే లిక్విడే అవుతుంది. సో అది విషయము. ఎవరు చేసుకోవాలనుకుంటే అట్లా 1/2 కప్తో చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఇది ఒక చిన్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. ఎట్లా హ్యాపీనా? అనిమల్స్ అన్నింటిని చూసినారు. మేము ఇంకా ఎక్కువ వీడియోస్ తీయలేదు నేను, చాలా ఉన్నాయి అనిమల్స్ అయితే. బర్డ్స్, మెయిన్ బర్డ్స్ బాగున్నాయి. ఆ బర్డ్ ఏందిరా నా పైకి వచ్చింది కదా, ఒక బర్డ్ అయితే నా పైన వస్తా ఉంది, నా పైకి వచ్చింది. అవును, అంత లేదులే, ఊరికి అట్లా కిసి పెట్టుకొని ఉంటుంది. One bird licked me. అవునా? The giraffe licked me. జిరాఫ్ దగ్గర అందుకోసం నేను రాలా. ఓకే, Bye.